హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువత్సల. ఈ వీడియోలో అన్ని కూడా క్రాప్ టాప్స్ అండి. చాలా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ ఆర్గాంజా పైన కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్తో వచ్చింది. ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్ పైన మనకి థ్రెడ్ వర్క్ వీవింగ్ అనేది ఉంది. చాలా నీట్గా అంటే చాలా క్లియర్గా ఉందన్నమాట. అండ్ క్లాసీ కాంబినేషన్స్ ఉన్నాయి. మ్యానిక్విన్కి వేసాం కదా, వీడియో ఎండ్ వరకు చూడండి. కలర్ కాంబినేషన్స్ అండ్ సైజెస్ కూడా మీకు ఐడియా వస్తుంది. అండ్ మ్యారేజెస్కి ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన డిజైన్స్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఫ్లేయర్ కూడా ఇక్కడ మినిమం మేము 8 మీటర్స్ ఫ్లేయర్ అనేది పెట్టామండి. ఇక్కడ వచ్చేసి పర్ల్ లేస్ని, సిల్వర్ లేస్ని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ని యూజ్ చేసాము. అండ్ లెహెంగా అంతా కూడా కంప్లీట్గా ఇలా పర్ల్స్ని స్టిక్ చేసి ఉంటుంది. ఇక్కడ మాక్సిమం అన్నిటికీ కూడా డబల్ లేయర్గా యూజ్ చేసాము నెట్. ఇది కూడా రౌండ్ నెట్తో ఉంటుంది. చాలా క్వాలిటీ నెట్ ఉంటుందండి. లెహెంగా ఇన్నర్ వచ్చేసి మనకి ప్యూర్ సాటిన్ ఉంటుంది. అన్నిట్లో కూడా అలానే ఉంటుందండి. ఎలాస్టిక్ దగ్గర వచ్చేసి మనకి సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ని సాటిన్ అండ్ కాటన్నే యూజ్ చేస్తామన్నమాట. బ్లౌజ్ అంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను కదండి, ఫ్లేయర్ స్టైల్ అంతా కూడా మనకి ఫ్లేయర్ హ్యాండ్స్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్తో ఉంటుంది. నేను ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది అవుట్ఫిట్ అండి, ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మనం చూస్తే అండి, స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ కానివ్వండి, ఆర్మ్ హోల్, నెక్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది. అండ్ సైడ్ వచ్చేసి 2 sides కూడా మనకి 4 స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుందండి. చూస్తున్నాం కదా, ఇంత కంఫర్ట్గా ఉంటుంది. లాస్ట్ స్టిచ్ వచ్చేసి మనకి ఇంటర్లాక్తో ఉంటుంది. బేబీకి మాత్రం చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారనమాట. ఆల్రెడీ తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎలాస్టిక్ దగ్గర కూడా ఇలా మనకి 1 side అనేది 4 స్టిచెస్ ఆప్షన్గా ఉంటుంది. ఒక స్టిచ్ ఉంచేసి రిమైనింగ్ 3 కూడా మనమే ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి ఓపెన్ చేసుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదండి. మనమే ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం లూజ్ ఉన్నా కూడా ఇలా రోప్ని అడ్జస్ట్ చేసుకునేలాగా సెట్ చేసామన్నమాట. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. పర్ల్ని స్టిక్ చేసాము. డిజైన్ చేసిన టాజల్స్ ఉంటుంది. ఈచ్ కలర్ మనం 5 పీసెస్ని డిజైన్ చేసామండి. టాజల్స్ కూడా డిజైన్ చేసిన టాజల్స్ ఉంటుంది. లేస్ కానివ్వండి, స్టోన్ వర్క్, పర్ల్ వర్క్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇవి యాక్చువల్గా మనం ఫ్యాబ్రిక్ తీసుకుని మేము సేల్ చేసినవి కూడా మినిమం 1550 అండి. ఇప్పుడు చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. మ్యారేజ్ అకేషన్కి స్పెషల్గా డిజైన్ చేసినవి అని చెప్పొచ్చు. రిసెప్షన్స్కి వాటన్నిటికీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి. 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్లో ఉన్నాయి. నేను సైజెస్ అండ్ ప్రైజింగ్ సైజెస్ చెప్తాను. మీరు ఇలా బేబీకి సెట్ అవుతుంది ఏ సైజ్లో అనేసి స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి బ్రైట్ అండ్ క్లాసీ కాంబినేషన్స్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు అనమాట. ఇది 4 and 5 year సైజ్కి తీసుకోవచ్చండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 6 and 7 year సైజ్ 4, 5, 6, 7కి సెట్ చేసుకోవచ్చు. లైట్ లావెండర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. లెహెంగా పార్ట్ అంతా కూడా మనకి స్కై బ్లూ వస్తుంది అనమాట. 2 sets ఉన్నాయి. 4, 5, 6, 7కి సెట్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. ఇది యాష్ కలర్ అండి. మ్యానిక్విన్కి వేసాం కదా, లైట్ యాష్ కలర్ ఉంటుంది. ఇక్కడ లైట్ లావెండర్ అండ్ పీచ్ కలర్తో హైలైట్ అయిందనమాట. కాంట్రాస్ట్ కోసం నేను ఇలా పీచ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ పర్ల్ లేస్తో ఉంటుంది. అండ్ ఫ్లేయర్ అంతా కూడా 8 meters ఫ్లేయర్ అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ అయితే. బేబీ అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్లో ఉన్నాయి, చూడొచ్చు. టాజిల్స్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఈ సైజెస్ చెప్తాను. 5 year సైజ్ చార్ట్ని కూడా మెన్షన్ చేస్తానండి, మీరు చూసుకుని ఆర్డర్ చేయొచ్చు. 6 and 7 year సైజ్, 6 and 7 year సైజ్, 5, 6, 7 వరకు 3 pieces అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ సైజ్ ఇంకొక సెట్లోదనమాట, నేను మీకు చెప్తాను. లెమన్ ఎల్లో అండి. కలర్ అయితే చాలా బాగుంది. లావెండర్ కలర్ అనమాట. ఇక్కడ మనకి స్కై బ్లూ అండ్ లైట్ లెమన్ ఎల్లో షేడెడ్గా ఉంది కదా. టాజిల్స్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయండి. మనం చూడొచ్చు. పర్ల్ లేస్ అండ్ పర్ల్ని స్టిక్ చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, 8 meters అయితే ఫ్లేయర్గా పెట్టి స్టిక్ చేసాము. దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి. 4 and 5 year సైజ్, 6 and 7 year సైజ్, 6 and 7 year సైజ్, 3 year సైజ్ అంటే మ్యానిక్విన్ సైజ్ అండి. 3 year సైజ్, 4 year సైజ్. స్టార్టింగ్ 2+ అంటే 2 years కంప్లీట్ అయింది, బేబీ హెల్తీగా హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు నెక్స్ట్ సైజ్కే వెళ్ళండి. మీరు రెగ్యులర్గా ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో అవే సైజెస్ని తీసుకోండి. 1 year మనం ఎక్స్ట్రా యూజ్ చేసుకునేలా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ కొంచెం లెంత్ అయినా కూడా మనం ఎలాస్టిక్ దగ్గర రివర్స్ చేయొచ్చండి. వేసిన తర్వాత బేబీకి అంత లెంత్గా కూడా అంటే కొంచెం షార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. దానికి ఆల్టరేషన్ చేయించుకోవాల్సిన అవసరం అలా ఉండదు. ఇది 7 year సైజ్ అవైలబుల్ ఉందండి. లైట్ పిస్తా గ్రీన్ ఫ్లేయర్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, స్టైల్ కానివ్వండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్వాలిటీగా ఉందండి. ఇక్కడ లెహెంగా వచ్చేసి మనం నెటెడ్లో తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్టోన్ లేస్ని యూజ్ చేసామన్నమాట. పర్ల్ని స్టిక్ చేసాము. 7 year సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 6 year సైజ్. స్టైల్ మాత్రం మనకి ఇలా ఉంటుందండి. జస్ట్ మీకు ఐడియా ఉంటుందనేసి చెప్తున్నాను అనమాట. 4 year సైజ్,
3 ఇయర్స్ సైజ్. సేమ్ కలర్లో 2 సెట్స్ డిజైన్ చేసామండి. అంటే మనకి 10 పీసెస్ ఉన్నాయన్నమాట. 7 ఇయర్స్ సైజ్, 6 ఇయర్స్, 5 ఇయర్స్, కొన్ని స్టోర్లో వెళ్ళాయి, 5 ఇయర్స్, 4 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి 3 ఇయర్స్ సైజ్. బేబీ హెల్దీగా హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు 2 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యాష్ కలర్ అండ్ పర్పుల్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాం కదా. ఫ్లేయర్ కూడా బేబీ వేసుకున్న తర్వాత తెలుస్తుంది లుక్ ఎంత బాగుంది అనేసి. చాలా నీట్గా డిజైన్ చేసి ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా ఇన్సైడ్ మనకి సాటిన్ ఉంటుంది, బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది. ఇలా ప్రతి దానిలో కూడా ఏదో ఒక ప్యాటర్న్ పెట్టి డిజైన్ చేసామండి. ఇలా డ్రాప్ నెక్ కానివ్వండి, స్క్వేర్ నెక్ కానివ్వండి, ట్రయాంగిల్ అలా సెట్ చేసి ఉన్నాయి అనమాట. ఇది 3 ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 4 ఇయర్స్ సైజ్ చార్ట్ని కూడా మెన్షన్ చేస్తాను, మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. 5 ఇయర్స్ సైజ్. ఇన్ కేస్ కొంచెం పెద్దగా అయినా కూడా తీసుకున్న తర్వాత ఎలాస్టిక్ దగ్గర మనం రివర్స్ చేసి వేస్తే బేబీకి లెంత్ అవ్వకుండా కాళ్ళ కింద పడిపోకుండా అలా ఉంటుందన్నమాట. 6 ఇయర్స్ సైజ్ అండ్ 7 ఇయర్స్ సైజ్. అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము. ఈ ప్యాటర్న్లో మనం మాక్సిమం 30 సైజ్ వరకు డిజైన్ చేసామండి. 7 to 8 ఇయర్స్ సైజ్ అనమాట. 30 సైజ్ వచ్చేసి మనకి ఇప్పుడు మ్యాన్క్వీన్కి వేసి ఉంది కదా, ఆ సైజ్ 7 to 8 ఇయర్స్ సైజ్ అండి. అంతా కూడా ఫ్లేయర్స్ ఏమిలానే ఉంటుంది. క్రాప్ టాప్ లెంత్ అనేది ఇలా ఉంటుందండి. మరీ షార్ట్గా పెడితే ఏంటంటే మిడిల్లో గ్యాప్ వచ్చి ఇప్పుడే షార్ట్ అవుతుందేమో అనుకుంటాం కదా, అలా క్రాప్ టాప్ని కొంచెం లెందీగానే పెడతాం అనమాట. సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది. ఇలా డిజైన్ చేసిన టాజిల్స్ అనమాట. ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్గా మనకి డిజిటల్ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ వర్క్లా ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సేమ్ కాంబినేషన్లో 7 ఇయర్స్ సైజ్ అండి. 7 to 8 ఇయర్స్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి 3 ఇయర్స్ సైజ్. బ్యాక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ నెక్లా ఉంటుంది. 2 స్టెప్స్ మనం పీకో చేసిన ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ మనకి పీకోకి ఫ్లేయర్ నెట్కే అవుతుందండి. మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా సేమ్ ఇంతే ప్రైస్ అవుతుంది అనమాట. అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది, ఇన్నర్ సాటిన్స్ కానివ్వండి, వర్క్ అంతా కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ రివర్స్ స్టిచ్ ఉంటుంది అనమాట. మెయిన్గా వచ్చేసి బేబీ కంఫర్ట్గా ఉండడం కోసం. ఇది వచ్చేసి 3 ఇయర్స్ సైజ్, 4 ఇయర్స్ సైజ్ అండ్ 5 ఇయర్స్ సైజ్, 6 to 7 ఇయర్స్. ఏ తీసుకున్నా కూడా, ఏ సైజ్ తీసుకున్నా మనం ఒక 1 ఇయర్ ఈజీగా యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. 7 to 8 ఇయర్స్ సైజ్. ఇది కూడా మనకి 3 ఇయర్స్ సైజ్. హెల్దీగా హైట్ ఉన్న బేబీకి 2 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు అండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వైన్ కలర్ అండ్ బ్రౌన్ షేడెడ్గా ఉంది. మల్టీ కలర్ మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట. 4 ఇయర్స్ సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని మెన్షన్ చేయండి, మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఏజ్ మెన్షన్ చేస్తే మీకు సేమ్ ఏజ్లో ఏదైతే డ్రెస్ ఆర్డర్ చేశారో అదే సైజ్ వస్తుంది. 7 ఇయర్స్ సైజ్. ప్రతి ప్యాటర్న్ కూడా అంటే ప్రతి కలర్ కాంబినేషన్ కూడా 2 to 7 వరకు డిజైన్ చేసి ఉన్నాయండి. హాఫ్ వైట్ అనమాట. చాలా బాగుంది. మంచి బ్రైట్ లుక్ అయితే ఉందన్నమాట. రిసెప్షన్స్కి, మ్యారేజెస్కి అలాంటి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది. 3 ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది. 4 ఇయర్స్ సైజ్, 5 ఇయర్స్ సైజ్, 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్. మంచి హాఫ్ వైట్ పైన కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. మనకి లెహెంగా అంతా కూడా రౌండ్ నెట్తో ఉంటుంది అనమాట. ఫ్లేయర్ క్రాప్ టాప్. సేమ్ ప్యాటర్న్లో హాఫ్ వైట్ బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎల్లో, పింక్, రెడ్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్గా ఉన్నాయి కదా. నేను కాంట్రాస్ట్ లెమన్ ఎల్లో తీసుకున్నాను. హల్దీస్కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. 7 ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ 6 ఇయర్స్ సైజ్. టాజిల్స్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. లేస్తో, బార్డర్స్తో హైలైట్ చేసాము, చెమ్కీ బార్డర్స్తో. అండ్ 5 ఇయర్స్ సైజ్. ఈ ఫ్లేయర్కే అవుతుందండి. స్టిచ్చింగ్కి కూడా చాలా టైం పడుతుంది అనమాట ఈ ప్యాటర్న్. 4 ఇయర్స్ సైజ్, 3 ఇయర్స్ సైజ్. ఇప్పుడు మనం చూసిన కలర్ వచ్చేసి పర్పుల్ షేడెడ్గా తీసుకున్నామండి. అంటే పింకే మనకి బ్రైట్ పింక్ ఉంటుంది కదా, ఆ షేడ్ అనమాట. ఇక్కడ శ్రీ గ్రీన్ వచ్చేసి బ్లౌజ్గా తీసుకున్నాము. 2 సైడ్స్ డిజైన్ చేసిన ఫ్లేయర్ హ్యాండ్స్ అండ్ పీకో చేసిన ఫ్లేయర్ హ్యాండ్స్ అనమాట. మనకి పర్ల్స్, లేస్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది. ప్యాటర్న్ మాత్రం ఒకటే ఉంటుందండి. కలర్ కాంబినేషన్స్ వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రయాంగిల్ బ్యాక్ నెక్ తీసుకున్నాము, బ్యాక్ రోప్ కూడా తీసుకున్నాము.
టాజిల్స్ వచ్చేసి డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది. 6 ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది. 5 ఇయర్ సైజ్. 3 ఇయర్స్ బేబీకి కూడా ఫ్లేర్ అనేది మనకి 8 మీటర్సే ఉంటుందండి. అంత ఫ్రిల్ అనేది దగ్గరగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. 4 ఇయర్ సైజ్ ఇలా ఉంటుంది అనమాట, చాలా దగ్గరగా స్టిచ్ చేసి ఉంటుంది. 8 మీటర్స్ని కూడా ఒక 2.5 మీటర్స్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఆ ఫ్లేర్ అనేది స్టిచ్ చేస్తారు. ఇది పీచ్ కలర్ ఉంటుంది. లెహెంగా వచ్చేసి మనకి రెడ్ షేడెడ్గా అనమాట. సేమ్ ప్యాటర్న్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ దీనిలో పింక్, రెడ్, గ్రీన్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా ఉన్నాయి. నేను ఇలా పీచ్ అండ్ రెడ్ తీసుకున్నాను. 7 ఇయర్ సైజ్, 6 ఇయర్ సైజ్, 7 ఇయర్ సైజ్, 5 ఇయర్ సైజ్, 4 ఇయర్ సైజ్. 4 ఇయర్స్ అంటేనే 4 to 5 అండి. అలా అన్నీ కూడా 1 ఇయర్ ఎక్స్ట్రా యూస్ చేసుకునే ఆప్షన్ పెట్టి డిజైన్ చేసి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ట్రయాంగిల్ అండ్ డ్రాప్ నెక్తో హైలైట్ చేశాను. అండ్ 3 ఇయర్ సైజ్. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. బేబీకి వేసుకున్న అవుట్ఫిట్స్ ఇంకా బాగా వస్తాయి. ఈ వర్క్ కూడా మనకి బాగా ట్రెండ్ ఉందండి ప్రజెంట్ అయితే. రిచ్ లుక్గా కనబడుతుంది అకేషన్స్ కూడా. ఈ 3 ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది. అండ్ 4 ఇయర్ సైజ్, నెక్స్ట్ 5 ఇయర్ సైజ్, 6 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఇది డార్క్ బాటిల్ గ్రీన్లో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. డబల్ షేడెడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు నెటెడ్లో, ఆ షేడ్ అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి మనం పీచ్ కలర్తో తీసుకున్నాము. ఫ్లేయర్ సేమ్ ఉంటుంది, పర్ల్ వర్క్ ఉంటుంది. ఇలా ట్రయాంగిల్లా చేసామన్నమాట. బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కానివ్వండి అండ్ ప్యాటర్న్ కూడా. ఇది 7 ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది. 7 ఇయర్స్ అంటే 30 సైజ్ అండి. 6 ఇయర్ సైజ్, నార్మల్గా 7 ఇయర్స్ 28 అండి. మేము 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెడతాము. అంటే ఫ్యూచర్లో మనం ఒక 1 ఇయర్ యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి లూజ్ కానివ్వండి, సైడ్ ఆప్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అనమాట. 5 ఇయర్ సైజ్, 4 ఇయర్స్, 3 ఇయర్ సైజ్. మనకి 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు సేమ్ ఫ్లేయర్ అండి. 8 మీటర్స్ అనేది ఫ్లేయర్ ఉంటుంది అనమాట. ఇది ప్యారెట్ గ్రీన్ అండి, చాలా బాగుంది. లైట్ ఇక్కడ మనకి పిస్తా గ్రీన్ ఉందన్నమాట. 7 ఇయర్ సైజ్, 6 ఇయర్ సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. 5 ఇయర్ సైజ్, 4 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్. ఇవి ట్రెడిషనల్ వేర్ కాబట్టి నార్మల్ సైజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అండి. దీనికి లైట్గా పర్ల్ వర్క్ వస్తుంది. బ్లాక్ వచ్చేసి కంప్లీట్గా మనకి మిర్రర్ వర్క్ అండి. హ్యాండ్స్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని 2 సైడ్స్ కూడా ఫ్లేయర్ హ్యాండ్స్లా డిజైన్ చేసాము. ఇక నెక్ దగ్గర కూడా ఎక్కడ చెమ్కి అనేది బేబీకి టచ్ అవ్వకుండా నెక్ పార్ట్ దగ్గర మనం పైపింగ్లా ఇచ్చామన్నమాట. అంటే చిన్న ప్యాచ్ చేస్తాం కదా అలా ఇచ్చాము. ఇది ఆరెంజ్ లెహెంగా వస్తుంది, ఫ్లేయర్ స్టైల్ ఉంటుంది. టాజిల్స్ కూడా ఇలా ఉంటుంది అనమాట. బేబీ వేసుకున్నప్పుడు రౌండింగ్ చాలా బాగుంటుందండి. నా డీపీలో చూడొచ్చు అనమాట. ఈ స్టైల్వి చాలా మంది అడుగుతూ ఉంటారు. బేబీ వేసుకున్న ఫోటో ఉంటుంది. 2 to 3 ఇయర్స్ సైజ్, 2 to 3 ఇయర్స్ అండి. ఇది 1 ఇయర్ ఫస్ట్ బర్త్డే అకేషన్కి కొంచెం హెవీగా అండ్ లాంగ్ లెంత్ కావాలన్న వాళ్ళు కూడా సెట్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ సైజ్, 3 to 4 ఇయర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్గా వర్క్ అనేది సేమ్ ఉంటుందండి. రెడీమేడ్లా ఉండదు, మనం డిజైన్ చేయించుకున్నవి కాబట్టి చాలా బాగుంటుంది. ఇది 4 to 5 ఇయర్స్ సైజ్. కలర్ కాంబినేషన్, ప్యాటర్న్, రిసెప్షన్స్ కానివ్వండి, మంచి లైటింగ్ వర్క్ అనమాట. చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్ వచ్చేసి మనకి ఇలాంటి ప్యాటర్న్ లాస్ట్ టైం డిజైన్ చేసాము. ఫొటోస్ కూడా వచ్చాయి, నేను టెలిగ్రామ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. 5 to 6 ఇయర్స్ సైజ్, 6 ఇయర్స్ సైజ్. 6 నుంచి 7 వరకు యూజ్ చేయొచ్చు. 7+ తీసుకోవడానికి సెట్ కాదు. ఫ్లేయర్ చూడొచ్చు, మిర్రర్ వర్క్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మీటర్ 480 రూపీస్ ఉందండి. మనం ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకున్నా కూడా ఈ ప్రైస్లో అయితే అవ్వదన్నమాట. అండ్ కంప్లీట్గా రివర్స్ స్టిచ్తో ఉంటుంది. అది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ తీసుకోకపోతే మనకి ప్యాటర్న్ అయితే అర్థం కాదు. ఇక్కడ మనం బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. లెహెంగాని నేను ఇలా ఫ్లేయర్ స్టైల్గా తీసుకుని ఇక్కడ కట్ వర్క్ బార్డర్ని ఇచ్చాను అనమాట. కట్ వర్క్లో ఖైరీ బార్డర్ ఉంటుంది, చాలా షైనీగా ఉంటుంది. షైనీ బార్డర్లో కూడా మనకి మిర్రర్ వర్క్లా కనబడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ స్టైల్లా ఉంటుంది. చూస్తున్నాం కదా సీ బ్లూ. మనం ఇలాంటి కాంబినేషన్స్ అయితే ఓన్లీ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు మాత్రమే దొరుకుతాయండి. ఇలా రెడీమేడ్ కాంబినేషన్స్ ఇలా ఉండదు కదా.
బ్యాక్ కూడా సేమ్ కంప్లీట్గా వర్క్ వస్తుంది. 6 ఇయర్స్ సైజ్. 5 ఇయర్స్ బేబీ హెల్తీగా చాలా హైట్ ఉంటుంది అన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి. నార్మల్ అయితే సైజెస్ 6 అండ్ 7 ఇయర్స్ మాత్రమే. దీనిలో 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి, 6 అండ్ 7 ఇయర్స్ సైజ్. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్క్ పార్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందండి. చెమ్కి కూడా సాఫ్ట్ చెమ్కి అనమాట, గీసుకుంటుంది అలా ఉండదు. అండ్ మనం పైపింగ్ చేసాం కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. ఇలాంటివి ఆల్రెడీ మనం ఒక 180 సెట్స్ వరకు డిజైన్ చేసామండి. హాఫ్ వైట్ బ్లౌజెస్ అండ్ బ్లాక్ బ్లౌజెస్ లాస్ట్ టైం చూసాం కదా అండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు అడుగుతున్నారు కదా మ్యారేజెస్కి ఏం కలెక్షన్స్ అనేసి, ఇవన్నీ కూడా అసలు మిస్ చేయొద్దండి. చాలా బెస్ట్ ప్రైస్లో పెట్టాము. అండ్ మనకి స్టిచ్చింగ్కి, ఫ్యాబ్రిక్కి అండ్ ప్యాటర్న్కి, రివర్స్ స్టిచ్కి ఎంత అవుతుంది అనేసి మ్యాక్సిమం అందరికీ కూడా ఐడియా ఉంది. అలా వీటిలో సెట్ అవుతుంది అన్న వాళ్ళు చూసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ప్రైజింగ్స్ అన్నీ కూడా మనకి టైటిల్లో అండ్ థంబ్నెయిల్లో యాడ్ చేసి ఉన్నాయండి. అవి చూసి ఆర్డర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఏ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.